ముందుగాల దీన్ని వాడదామా ఎహలే దీన్ని కాదు ముందుగాల దీన్నే వాడదాం. అరే ముందుగాల దీన్ని వాడితే మరి దీన్ని ఎప్పుడు వాడాలి? లేదు దీన్నే వాడదాం. అబ్బా ఏహెపో అసలు ఈ వస్తువులన్నీ వాడుడెందుకు, చక్కగా వార్త చెప్తా. మీరెందుల్లా గట్ల చూస్తున్నారు? ఈ వస్తువులేంది నా ముచ్చటేంది అని పరిశాన్ అవుతున్నారా? ఏం లేదుల్లా, అక్క షర్మిలక్క మళ్ళా ఓ కొత్త రకం నిరసనతోని ముంగటికి వచ్చింది. అక్కకు గిన్న ఐడియాలు ఎవలిస్తున్నారో ఏందో గాని వచ్చినప్పుడల్లా ఓ కొత్త ఐడియాతోని కెమెరాల ముంగటికి అత్తున్నది. గానడమ గిన్నె గంటతోని గంట కొట్టినట్టు కొట్టుకుంటూ వచ్చింది. అటెన్కల లాంతర్లు పట్టుకొని కెమెరాల మంచిగా కనబడాలని ఫ్రేమ్లు కూడా సెట్ చేపించింది. గవి ఎంత వైరల్ అయినాయో ఇప్పుడు ముంగటేసుకున్న కార్యం కూడా గంతే వైరల్ అవుతున్నది. ఈ తాప కొబ్బరికాయలు పట్టుకొని వచ్చింది షర్మిలక్క. ఆగో ముంగట గుడిగిట్లా ఏం కానత్తలేదు, ఉత్త రోడ్డు మిన్నే కూసున్నట్టున్నది గాని కొబ్బరికాయ మీద కొబ్బరికాయ కొడుతున్నది కదా షర్మిలక్క. అక్కే అనుకుంటే అక్క కంటే ఎక్కువ పోటీ పడి మరి పక్క పొంటోళ్ళు కూడా గట్లనే కొడుతున్నారు. మరి ఏందో ముచ్చట, చేతుల పేపర్లు కూడా పట్టుకున్నది కదా అని దీర్ఘాలోచనలు చేసుకుంటా చూస్తున్నారా? కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనలకే పరిమితమైంది. కావాలే షెల్లె పెండ్లి మళ్ళీ మళ్ళీ అని వెనుకట ఏదో సినిమాల కదా డైలాగ్ చెప్పినట్టే అచ్చినోళ్ళు వచ్చినట్టు మళ్ళా శంకు బండలు ఆతుడు కొబ్బరికాయలు కొట్టుడే అవుతున్నదని కారెడ్డం ఆడుకుంటా గీ కార్యాన్ని ముంగటేసుకున్నది. స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనల ఫ్యాక్టరీగా మిగిలిపోయింది. చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ లాగా తయారైంది. ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ముచ్చట మీద జగనన్నను గట్టిగానే జోపింది షర్మిలక్క. ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆయనైనా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే కడప జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే తట్టెడు మట్టి తీసి అవతల పోసింది లేదు, ఫ్యాక్టరీ వచ్చింది లేదు. ఏది రాజశేఖర్ రెడ్డి గారి కళ అయిన కడప స్టీల్ ఫ్యాక్టరీ 2 సార్లు టెంకాయలు కొట్టడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. తీరా ఓడిపోయినా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ ఇప్పుడైనా ఏదైనా చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళడట, మాట్లాడట, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీయడట. అంతకుముందు చంద్రబాబు గారు కూడా ఒకసారి టెంకాయ కొట్టారు, చేసింది ఏమీ లేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీని ఎన్నడు పెడతారో ఎవ్వరు పెడతారో గాని జగనన్న అసెంబ్లీకి పోని ముచ్చట మీద ఎవ్వరు మాట్లాడని తరికల మాట్లాడింది షర్మిలక్క. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన ఎమ్మెల్యేలు వచ్చారా అంటే, గెలుచుకున్నారా అంటే లేదు, గెలుచుకోవడం చేత కాలేదు. కానీ ఈయనకు మాత్రం ప్రతిపక్ష హోదా కావాలట, లేకపోతే పోడట. చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కు వెళ్తా అన్నట్టుగా ఉంది. ఇక్కడ చాక్లెట్లు ఇస్తేనే బడికి పోతా అని చిన్న పిల్లగాన్లు అన్నట్టు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని అంటున్నాడు జగనన్న అని గట్టిగానే కారెడ్డమాడి కుట్లు తెంపుతున్నది కదా షర్మిలక్క. జగనన్నకు కూటమోళ్ళు అవసరం లేకుండా షర్మిలక్క ఒక్కటి సాలు పోన్రి. కానీ ఏ మాట కామాటుల్లా జనాల కోసం కొత్తగా వెరైటీగా నిరసనలు ప్లాన్ చేసుట్లా షర్మిలక్క పెద్ద చదువులే చదివినట్టున్నది అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్.